హలో నమస్తే అండి, నేను మీ ఝాన్సీని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో క్రిస్పీగా పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక గిన్నెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం అండ్ సాల్ట్ అనేది మీరు సరిపడా యాడ్ చేసేసుకోండి. ఈ ఉప్పు కారం కూడా ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఉల్లిపాయలని అలా కలుపుకోవడం వల్ల దాంట్లో నుంచి మీకు వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి స్లైసెస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోండి. మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు శనగపిండి అనమాట. ఈ శనగపిండిలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఉన్న వాటరు ఫామ్ అయినదే సరిపోతుంది. మా తాతయ్య అయితే కాచిన నూనె పోస్తారండి. దీనివల్ల పకోడీ అనేది నార్మల్గా కంటే టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఒక 2 గరిటెల కాచిన నూనె పోసేసి పిండిని మళ్ళీ బాగా కలుపుకోండి. సరిపడా పిండి మాత్రమే వేసేసుకోండి, వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా పకోడీని ఇలా యాడ్ చేసేసుకోండి. ఒక వైపు కాలాక రెండో వైపు మళ్ళీ తిరిగేసేసుకొని ఉంటే సరిపోతుందండి. నార్మల్గా అయితే వర్షాలు పడుతున్నప్పుడు ఎవరైనా కానీ ఏమన్నా పకోడీ కానీ బజ్జీలు కానీ తింటే బాగుండిద్ది అనేసి ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో ఇప్పుడు వర్షం పడుతుంది కదా అండి హైదరాబాద్లో. సో అందుకనే నేను ఈరోజు మా ఇంట్లో పకోడీ చేసి నా రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, ఈ కలర్ వచ్చింది, అంతే అండి. చాలా సింపుల్గా చేసే పకోడీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై